కష్టాలు అనేది నీకు అర్థమైతే నువ్వు కూడా ఏమన్నా కొద్దిగా సాయం చేస్తావేమని ఆశపడుతున్నాం అంతేగాని ఇంకోటి మేము దోసుకొని నిన్ను తినాలే నువ్వు ఏదో ఆగాధంగా మాకు ఇయ్యని మేము అడుగుతలేం. మాకు వచ్చేటిదే మాకు ఇయ్యి, మాకు ఎక్కువ సొమ్ము మాకు అవసరం లేదని నేనైతే ఇంత ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈడ? మస్తుగున్నాయి కుటుంబాలు. ఇట్లా చూసుకుంటూ పోతుంటే కంచకమైనా కానీ మా ఊరోళ్ళే 10 కుటుంబాలు ఉన్నాయి. భావన బంజర్పల్లిలో 10 కుటుంబాలు దాకా ఉన్నాయి, 10-12 కుటుంబాలు ఉన్నాయి. లక్ష్మాపూర్ ఉన్నది, ఎమ్లఘాట్ ఉన్నది, పలిపాటు ఉన్నది, నగరం ఉన్నది. ప్రతి ఒక్క ఊరు కాడ అన్ని ఊర్ల జంజేట ఉంది. ఇంకా పూర్తి ఆడ ఒక్క ఊరు కూడా క్లియర్ అయిన ముచ్చటనైతే లేదు. ఒక్కసారి ముఖ్యమంత్రి చూసి ఒక 100-200 కోట్లు ఇస్తే అన్ని 200 కోట్లు 300 కోట్లు ఒక్కసారి మరిసూస్తే అయిపోతుంది, అందరి అయిపోతారు. నువ్వు కూడా నీకు కూడా పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి అది కేసీఆర్ మర్చిపోతే రేవంత్ రెడ్డి అన్న యాడ్ చేసి ఇచ్చిండు అని నీదన్న పుణ్యం ఉంటది. నీ పిల్లలకు నీకు మాకు మా రోడ్ల పండి తిరిగేతోళ్ళు అది దయాభక్తి ఉంటే ఒకసారి నీకు కూడా నిమ్మలంగా నీ పిల్లలు మంచిగా ఉంటారు. మాకు ఒకసారి మరిసూస్తే నీ అన్ని సమస్యలన్నీ దూరం అయిపోతే నీది కూడా పేరు ముంగడికి పోతుంటది మేము అనుకుంటున్నాం. అయితే గింత వరకు అయితే మేము అనుకుంటాం. మమ్మల్ని తునికి కలసలు ఉంచిర్రు. తునికి కలసలు ఉంచితే జాగాలు చూపెట్టమని మస్తు గొడవ చేసినాం. గొడవ చేస్తే కూడా మా మాటలు ఎవరు పట్టించుకోలేదు. లాస్ట్ కు పెజ్ఞాపురాన మొత్తం ధర్నా చేసినాం. అప్పుడు మా తర్వాత మాకిడ గజ్వేల్ ప్లాట్ చూపెట్టిర్రు. మీ ఇంట్లో ఎవరికల్లా మేము కంప్లీట్ గా మేము మీకు ఇచ్చేటి డబ్బులు అన్ని ఇచ్చేస్తాము. మాకు 7గురికి రావాలి, మా అన్నదమ్ముల పిల్లలకు మాకు 7గురికి 5,04,000 5,04,000 ఇండ్ల గురించి అని ఇడిచిపెట్టినాం. ఇండ్ల గురించి ఇడిచిపెడితే ఇండ్ల పైసలు ఇప్పుడు బడ్జెట్ లేదు అని ఇప్పుడు 5 ఏళ్ళ పొద్దు అవుతుంది. మమ్మల్ని దింపించుకుంటా ఉన్నారు, వాళ్ళు ఇస్తా ఉన్నారు, మేము తీసుకుంటూనే ఉన్నాం ఇప్పటి వరకు. అయితే ఆ ఇల్లు వచ్చిన ఆయన కూడా 3-4 సార్లు మమ్మల్ని తక్లీఫ్ పెట్టిండు. తక్లీఫ్ పెడితే మా తక్లీఫ్ అనేది ఆయనకు కూడా చెప్పినాం. చెప్తే ఆయన గమ్ను ఊకున్నాడు, సప్పుడియకనే ఊకున్నాడు. ఆయన ఏం జబర్దస్త్ ఏం చేయలేదు. అయితే మొన్న పోయిన మంగళవారం నాడు పోలీసుని తోలుకొని మాలస్కా పబ్లిక్ వచ్చిండ్రు. ఇడికి వచ్చి జబర్దస్త్ చేసి నన్ను రూమ్ కాల్ చేయించారు. నీకు వచ్చేది ఉంటే ఆడ కలెక్టర్ దగ్గర పోయి కొట్లాడుకోగాని ఇక్కడ నీకు కొట్లాడే అవసరం లేదు, ఇక్కడ నువ్వు ఇక్కడ ఎక్కువ మాట్లాడే అవసరం కూడా లేదని జబర్దస్త్ చేసి సామాన్ అంతా తీసి బయట పెడితే నేను సామాన్ బయట తీయనియలే. 4 బట్టలు ఉంటే ఇస్త్రీ చేసుకుంటానా, ఇన్నే ఉంటానా, అడికి సది తెచ్చుకుంటాను, ఇన్నే వంటానా అంటే అట్లా ఉండొద్దు, ఇక్కడ ఉండే నీకు అధికారం లేదు, ఇక్కడ ఉండేదానికి వాళ్ళకి వచ్చింది వాళ్ళే ఉంటారు అని చెప్పిండు. సరే అని నేను గమనుకుందని ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చిర్రా? పోలీసు వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళకు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని జబర్దస్త్ ఆర్ఏ సార్ వచ్చిండు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, కానిస్టేబుల్ వచ్చిండు, వీళ్ళంతా వచ్చిర్రు, మంది మస్తు పబ్లిక్ వచ్చిర్రు. వచ్చి మమ్మల్ని